ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే మాలల మహాధర్నాకు అనుమతి ఇచ్చి మరల అనుమతి లేదు అంటూ ఏబీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ మరియు మాల నాయకులను హౌస్ అరెస్టులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని తక్షణమే పోలీసుల మొండి వైఖరి మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసన కార్యక్రమాలు చేపట్టిన కూటమి పార్టీలు నేడు అధికారంలోకి రాగానే వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాలల శాంతియుత నిరసన కార్యక్రమాలను అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని తెలిపారు. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టే కూటమి ప్రభుత్వం మాలల్ని అడ్డుకుంటుందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి మరలా మాలా మాదిగల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. రాష్ట్ర విభజన 2014లో జరిగితే 2011లో ఏ విధంగా మీరు బేస్ చేసుకొని వర్గీకరణ చేస్తారో ప్రభుత్వం సుస్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదేవిధంగా మా ఉనికిని మాల సత్తా తెలియజేసేందుకు త్వరలో లక్షలాది మందితో హలో మాల చలో రాజధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం వెన్ను విరిగేలాగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు సిద్ధాంతుల కొండబాబు, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణని విభజించే విధంగానో అనేక రకాలుగాను వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక్కరితోటే కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఒక రోజు వ్యవధిలోనే విడదీసి తన తీరుదనం లేకుండా చేసి ఎస్సీలు 59 విడదీసే విధంగా చేస్తుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాని ఆర్టికల్ 341 ప్రకారంగాను అందరూ భారత రాజ్యాంగంలో 59 కులాలను విడదీయడానికి లేదని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాజకీయ పబ్బం గడిపోవడం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నాం, అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నాం. అవన్నీ కప్పిపుచ్చుకుని తిరిగి ఏదైతే వర్గీకరణ విభజించారో దాన్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 59 కాలాల్లో అంటరాని వారుగా విభజించి ఊరికి దూరంగా వెలివేయబడ్డ ఈ జాతులని ఏదైతే ఉందో దానిని ఒక అంటరాని వాడు ఇంకొక అంటరాని వాడు 30 సంవత్సరాల్లో యుద్ధము చేసి ఇప్పుడు అతను అగ్ర కుల ఆధిపత్య కులాలతోటి ఏకమయ్యి వాళ్ళ కాళ్ళు ఏళ్లు పట్టుకుని ఎలాగైనా మన ఎస్సీలను విడదీసి దాన్ని జాప్యం చేయాలని ఆలోచిస్తున్నాడు. దీని అందరూ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి కలిసి ఉంటే 59 కులాలు కలిసి ఉండే వాళ్ళగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, అదేవిధంగా కుల గణాంకాల ప్రకారంగాను ఎవరు ఎంతమంది ఉన్నారో 59 కులాలకి ఏ కులానికి ఎంత వస్తుందో దాని విషయాన్ని కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. నేను ఉప్పులేటి దేవిప్రసాద్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఈనాడు ధర్నా చౌక్ లో మరి అన్ని మాల సంఘాలు జేఏసీ కలిసి మరి ధర్నా చౌక్ లో వర్గీకరణకు వ్యతిరేకంగా, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అలాగే ఆర్ఆర్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక వ్యతిరేకంగా మేము ధర్నా చేయాలని చెప్పి సంకల్పించి పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీస్ పర్మిషన్ ఇచ్చామని చెప్పి మమ్మల్ని నమ్మించి మళ్ళీ పోలీస్ పర్మిషన్ లేదని చెప్పి అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి చెప్పి మరి మా యొక్క ధర్నాని భగ్నం చేయాలని చెప్పి చూసినటువంటి ప్రభుత్వం యొక్క దమన కాండను మేము విమర్శిస్తున్నాం. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వంగా మారిపోయింది. మరి ముఖ్యంగా మాలల అణిచివేతకి మరి ఇదొక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మాలలో శాంతియుతంగా మరి ఎంతో సామరస్యంగా చేసుకునేటటువంటి ధర్నా గురించి మరి పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి కారణం చెప్పమని అడిగితే కారణాలు చెప్పడం లేదు పోలీసు వాళ్ళు. మాకు పై అధికారుల నుంచి వచ్చింది అంటున్నారు. పై అధికారులు ఎవరు అదే తేల్చాలి. మీకు హోమ్ మినిస్టర్ మీ కులాశ్రాలు అయినంత మాత్రాన మాలలు పెట్టుకునేటటువంటి మీటింగ్లు అడ్డుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఇలా చేశారు. డిసెంబర్ 15న మేము గుంటూరులో చేసిన మీటింగ్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఆపేశారు. మేము ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు నిరంకుశంగా, ఏకపక్షంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణను మేము అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి శాంతియుత ప్రదర్శనలను కూడా మీరు అడ్డుకోవాలని చూడటం ఇది ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. మరి ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా. ఈ ధర్నాన్ని భగ్నం చేయడానికి, ధర్నాన్ని ఆపేయడానికి మీకు ఉన్నటువంటి రీజన్ ఏంటి? మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు ఎందుకు ఆ రకంగా
మరి వీటన్నిటిని ఆపేయాలని చూస్తున్నారు. మీరు చేసేది తప్పుడు పని అని మీకు తెలుసు. అందుకే మీరు ఇదేదో రాజుకుంటుంది, దీనివల్ల ఉధృతం అవుతుంది, ఉద్యమాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి భయంతోనే మీ యొక్క ధర్నాన్ని ఆపు చేయడం జరిగింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరి మాల నాయకులందరినీ కూడా మీరు హౌస్ అరెస్టులు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళని చెల్లాచెదురు చేశారు. మరి అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయపెట్టి భయప్రాంతం చేసి మరి వాళ్ళు పారద్రోలారు. మీరు మరి ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ధర్నా చౌక్లో ఎన్ని ధర్నాలు చేశారు? చంద్రబాబు నాయుడు గారు మీ పక్కన నేను కూడా కూర్చున్నాను అనేక సందర్భాల్లో. మరి ధర్నాలు చేసినప్పుడు మరి మీ హక్కు కదా, మరి అలాగే మాకు కూడా హక్కు ఉంటుంది కదా. మా హక్కులు మీరు ఎందుకు హరిస్తున్నారు? ఓ పక్కన మీ ఇష్టం వచ్చినట్టు నిరంకుశత్వంగా అడగని దానికి మీరు లేనిపోయినవన్నీ కూడా మరి వర్గీకరణ అనేటువంటి చట్టాన్ని చేసుకుంటూ పోతున్నారు. మేము చెప్పినా కానీ వినకుండా ఉంటున్నారు. కానీ మా యొక్క అభియోగాల్ని అభ్యంతరాలని మీరు పరిగణలోకి తీసుకోవటం లేదు. సుప్రీంకోర్టు చెప్పలేదు మీకు వర్గీకరణ చేయమని. అయినప్పటికీ మీరు ముందడుగేసి ఏదో ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి మీరు చేస్తున్నారు. ఆ వర్గం కూడా మీకు లేదు. ఆ వర్గానికి కూడా ఇది నష్టమే.